ఆస్తిక మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ విజయవాడ తాడేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన పూర్వక వారాహి సమేత సౌమ్యేశ్వర స్వామి దేవస్థానంలో వారాహి అమ్మవారు వేంచేసి ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా అమ్మని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరము కూడా యథోచితంగా యథాశక్తిగా వారాహి నవరాత్రి ఉత్సవములు జరుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. అసలు ఈ వారాహి అమ్మవారంటే ఎవరు? ఆదిలక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించి ముష్కర సంహారం చేసిన తర్వాత ఆయన యొక్క రూపాన్ని ఆయన ఎడం తొడ మీద కూర్చుని ఆయన్ని చూస్తూ దక్షిణముఖంగా ఆయన్ని చూస్తూ ఆయన రూపాన్ని ఆదిలక్ష్మీదేవి తీసుకోవడం జరిగింది. ఆ ఆదిలక్ష్మీదేవియే వారాహి అమ్మవారు. ఈ 14 లోకాల్లో ఉండే గ్రామదేవతా స్వరూపము, గ్రామాల మధ్య ఉండే బొడ్డురాయి స్వరూపము, గృహలక్ష్మి ఆవిడే, తులసి లక్ష్మి ఆవిడే, గడపలక్ష్మి ఆవిడే. లక్ష్మీదేవిగానే ఈ వారాహిని భూదేవిగా ఆరాధన చేసినట్లయితే అందరికీ కూడా శుభాలు కలుగుతాయి, ఇంట్లో అరిష్టాలు నివారణ అవుతాయి, అందరూ కూడా సుఖంగా ఉంటారు. వారాహి అమ్మవారిని అందరూ కూడా ఇంట్లో గృహలక్ష్మీదేవిగా నిత్యము కూడా చక్కగా యథోచితంగా అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలు ప్రమాణంలో ఉన్న విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ పెట్టుకుని చక్కగా అష్టోత్తర శతనామార్చన, శతనామార్చన లేదా సహస్రనామార్చన మీ శక్తి కొలది చక్కగా ఇంట్లో అర్చన చేసుకోవచ్చు. అందరూ కూడా సుఖంగా ఉంటారు. వారాహి అమ్మవారికి నిత్యము కూడా పొద్దున సాయంత్రము అర్చన చేసుకోవచ్చు. అలాగే ఈ వారాహి నవరాత్రి దీక్ష 9 రోజులు లేదా 11 రోజులు 27 రోజులు ఇలా శక్తి కొలది వారాహి దీక్ష చేసుకోవచ్చు. అమ్మవారికి వంకాయ కలరు వస్త్రం ఇష్టం. అందువల్ల పూర్తిగా సంపూర్ణంగా వంకాయ కలరు వేసుకోవచ్చు. లేదా ఉత్తరయం కింద ఆడవాళ్ళు లేదా ఒక తువ్వాలు వేసుకునైనా సరే మాల ధరించి 11 రోజులు దీక్ష శాకాహారం చేస్తూ ఒక పూట భోజనము, రెండవ పూట టిఫిను చేసుకుని రాత్రిపూట్ల భూశయనం చేయటం, అమ్మవారి మాల యొక్క విశిష్టత తెలుసుకుని దాని ప్రకారం ఆలయానికి వచ్చి వివరం తెలుసుకుని చక్కగా వివరంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయొచ్చు, మాలాధారణ చేయొచ్చు. మాలా విసర్జనకి అయ్యప్ప మాలలాగా లేకపోతే భవానీ మాలలాగా ఈవిడికి ఇరుముళ్ళు ఉండవు. అమ్మవారికి ఇంటి ఆడపడుచుకి ఎలా అయితే సారె ఇస్తామో అలాగే ఈవిడికి సారె ఇవ్వటం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తెలంగాణ వాళ్ళకి ఈ ఆచారం బాగా ఉన్నది. ఇంట్లో ఏ శుభం జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా ఇంటి ఆడపడుచు కింద భావించి గ్రామదేవతకి, ఇష్టదేవతకి, కులదేవతకి అలాగే ఆలయాల్లో ఉండే దేవతలకి అందరికీ కూడా సారె ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి మాల విసర్జన చేసిన రోజున సారె ఇవ్వాలి. మీ శక్తి కొలది చీర, సార, పసుపు, కుంకుమ, గాజులు ఇత్యాదులు అన్నీ కూడా ఆడవాళ్ళు ఏదైతే వాడుకుంటారో, అలంకారప్రాయంగా ఏదైతే వాడుకుంటారో, వస్త్రధారణంగా ఏదైతే వాడుకుంటారో అవన్నీ కూడా మీ శక్తి కొలది అమ్మకి సారి సమర్పించి మాల విసర్జన చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీ శక్త్యానుసారం ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఇంకా వివరాలు కావాలంటే ఆలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదించి వివరాలని కూడా తెలుసుకోగలరు. శుభం.